ఈ మధ్యన యూట్యూబ్‌లో వీడియోలు చేస్తుంటే అందరూ చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. వాళ్ళ కాఫీలు పెట్టుకుంటూ, ఇంట్లో మేమందరం ఏం మాట్లాడుకుంటామో అలా పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే 40,000 మంది, 50,000 మంది ఎందుకు చూస్తున్నారనేది తెలియట్లా. "నువ్వెందుకు చూసావమ్మా?" అని కూడా మీరు కూడా అడగొచ్చు. నేను చూడలేదు. నాకు వీడియోలు పంపిస్తుంటే ఏంటి ఆ వీడియోలని ఓపెన్ చేయాల్సి అనిపిస్తుంది తప్ప, పని వేళ వాళ్ళ వీడియోలోకెళ్ళి చూడను. ఇప్పుడు ఈ వీడియో చేసినందుకు వచ్చేస్తారు అమ్మలక్కలు నెగెటివ్ కామెంట్లు పెట్టడానికి. అభిమానులు, ఆవిడ అభిమానులు. అయితే ఏమండి వెళ్ళి కరివేపాకు కోసుకురండి, కరివేపాకు ఇంత కోయడం మర్చిపోయాను అనగానే అలాగే అని కరివేపాకు కోసుకొచ్చేస్తాడు ఆయన. అదైపోతుంది. 35 మందికి 25 మందికి రోజు 30 రోజు 3 నెలల నుంచి భోజనాలు పెడుతున్నారన్నారు. రోజు వాళ్ళకి బయట నుంచి భోజనం తెచ్చి పెట్టచ్చు, పెడుతూ ఉండొచ్చు. కూలీలకి ఇప్పుడు ఎవరు బయట నుంచి భోజనాలు తెచ్చుకోవట్లా, మనమే అరేంజ్ చేయాలి. పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం, 3ంటికి 4ంటికి టీ, స్నాక్స్, దాంట్లోకి మధ్యలో అలసిపోయామంటే ఒక థమ్సప్ కానీ కూల్ డ్రింక్ కానీ, నైట్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి డబ్బులు తీసుకుని చక్కగా ఒక మందు బాటిల్ కొనుక్కుని బాబులు ఇంటికి వెళ్తారు. జీతం అదైతే పనికొచ్చిన డబ్బులు మాత్రం భార్యలకి ఎవరు, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అది వాళ్ళు చేసే దినచర్య పని, వాళ్ళు పనులకు వచ్చినప్పుడు. అయితే ఆవిడ కరేపాకు కోసుకురండి అనగానే కరేపాకు, మా వారు గట్టెక్కి మల్లెపూలు కోసారు అనగానే మనం చూసేయాలి. అసలు పెద్ద వయసు, గట్టెక్కిస్తే ఎక్కడన్నా జారి పడతాడా, ఏమవుతాడో గట్టు దిగేదాకా కంగారు. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు వీడియోలో నాకు అర్థం కాలేదు. సరే చూపిస్తున్నారు, అయిపోయింది. ఇంకో విషయం చెప్పాలి అంటే, గృహప్రవేశం విషయంలో అందరికీ గిఫ్ట్లు కొన్నాము, షాపింగ్లు చేస్తున్నాము, కప్పులు కొన్నాం, కుక్కర్లు కొన్నాం, అన్నీ కొన్నాం అన్నారు. వడ్డానాలు కొనుక్కోండి అమ్మా అందరికీ అని చెప్తారు. పాపం మంచిగా బాగానే ఉంది. హారాలు కొనుక్కున్నాం, నెక్కకి చోకర్లు కొనుక్కున్నాం, ఏవో చెప్తుంటారు వాళ్ళు. కంటేబర్ణాలు అవన్నీ కొనుక్కున్నామని ఏవో చెప్తారు. నిమిషానికి చీర కట్టుకుంటారు, మంచిగా తయారవుతారు, మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటారు, అంతా బాగానే ఉంది. ఆ మగవాడు ఏం చేశాడండి పాపం, గృహప్రవేశం ఇంత డబ్బు ఖర్చు పెట్టాడు, డబ్బు ఇచ్చాడు, ఇంత ఇచ్చాడు కదా ఆయన. ఆయనకు ఒక్క ప్యాంట్ షర్టు ముక్క ఒక్క ఆడపిల్ల తెచ్చిపెట్టలేదు. ఒక పంచి పెట్టి ఆ కండువాని ఆయన మీద వేసి అదే పట్టుకోనా అని చెప్పి 100 సార్లు 100 నవ్వులు నవ్వి ఆ కండువాని ఆయన మీద పెట్టారు. ఈవిడికేమో చీరలు పెట్టారు శుభ్రంగా. మళ్ళీనేమో ఆయనకి ప్యాంట్ షర్ట్లో లేకపోతే ఆయనకి పంచో అందరూ తల ఒకటి తెచ్చి పెడితే ఆ మగ ఆయన కూడా సంతోషిస్తాడు కదా పాపం. ఇది చూసిన తర్వాత ఆవిడని చూసాక అందరూ నెక్లెస్లు, వడ్డానాలు, వంకీలు చేయించుకుంటున్నారు. ఆవిడని చూసే ఇల్లు కట్టుకుంటున్నారు, పర్ణశాల కట్టుకున్నారు, షెడ్ కట్టుకోండి అమ్మా, ఇలా బంగారం కొనుక్కోండి అమ్మా, మీకోసమేనమ్మా నేను చెప్తున్నానమ్మా అని చెప్తున్నారు కదా. ఆవిడని చూసి మీరు ఫాలో అవుతున్నప్పుడు మగవాళ్ళకి మాత్రం మీ ఇళ్లలో అలా పెట్టకండి. మీ అన్నయ్యలకు కానీ మీ తండ్రికి కానీ మంచిగా ప్యాంట్ షర్ట్ కొనండి, లేకపోతే వాళ్ళకి తగ్గట్టు బట్టలు కొనండి, అన్నీ చేయండి. తల్లితో పాటు తండ్రిని కూడా సమానంగా చూడండి. ఒక అడుగు తండ్రిని ఎక్కువ చూడాలి. ఎందుకంటే తల్లికైతే 100 చీరలు ఉంటాయి, తండ్రికి అయితే చాలా తక్కువ ఉంటాయి. ఇలా ఫంక్షన్లప్పుడు కూడా ఎవరు ఏం పెట్టకపోతే ఎలా చెప్పండి? అది పరిస్థితి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇక మాది అయిపోయింది, మేము బయలుదేరి ఆశ్రమాలకు వెళ్తున్నాము. ఆశ్రమము లేకపోతే ఈ మెడిటేషన్ దానికో, వెయిట్ తగ్గడానికో, ఆరోగ్యానికి సంబంధించో వెళ్తున్నాం అంటున్నారు. మీకు సెట్ అవుతుందంటేనే మీరందరూ వెళ్ళండి. అక్కడ చాలా సమస్యలు ఉంటాయి. వెళ్ళిన తర్వాత కొంతమందికి ఆ ఫుడ్ పడకపోతుంది. దాంట్లోంచి మీరు 4 రోజుల్లో రాలేని వాళ్ళు ఉంటారు, ఉండలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు వెళ్ళిన రోజు వీడియో పెడతారు, 2వ రోజు పెడతారు, వాళ్ళకి ఏం కావాలో తెప్పించుకుంటారు, తింటారు. మీరు దబదబా వెళ్ళిపోయి లోపల దూరేసి డబ్బులు కట్టేసి వాళ్ళందరూ ఆరోగ్యం కోసం వాళ్ళు చూసారా, వాళ్ళ ఆయన చెప్పింది తిని వెళ్ళిపోయాడు ఆవిడతో పాటు, మీరు కూడా నాతో పాటు రండి అని వెళ్ళిపోమాకండి. మేము 2 రోజులు ఉంటామండి, నచ్చితేనే ఇక్కడ ఉంటాము, లేకపోతే అప్పుడు వెళ్ళిపోతాం అనేదో చెప్పుకుని రండి. అర్థమైందా? అలా చేయండి. వర్షాలు పడుతున్నప్పుడు మగవాళ్ళని ఆ గట్లెక్కించి మీరు కూడా ఆ గట్లెక్కి మల్లెపూలు అలాంటివి కొయ్యమాకండి. అర్థమైందా? అనవసరంగా మనం కాలు జారి పడ్డామంటే మల్లెపూలు ఖరీదు కొనుక్కుంటే మూర 20 రూపాయలు. అదే జారి పడ్డామంటే 2 లక్షలైనా కూడా బయటికి రావు, మినిమం 5 లక్షలు పెట్టాలి. ఇవన్నీ చూసుకోండి. అంతేగాని మీరు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి వెళ్ళిపోమాకండి. ఇలా మీరు ఎవరన్నా కాలువల పక్కన ఇల్లు కట్టుకున్నా
తడిలో ఎక్కువసేపు కాళ్ళు పెట్టకండి. బురద పాములు, ఈ నీళ్ళలో తిరిగే పాములు కూడా ఉంటాయి. అవి ఆవిడ ఎక్కువసేపు పెట్టుకుంది కదా అని మీరు కూడా పెట్టుకున్నారనుకోండి, ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంటుంది. ఏ పాము వేసేస్తుంది కాదు టప్మని. చాలా పాములు ఉంటాయి. నేను చాలా సందర్భాల్లో చూశాను. వాటికి దగ్గరగా నేను కూడా పెరిగాను కాబట్టి. అందుకని కొన్ని ఛానల్స్ చూసినప్పుడు జాగ్రత్తలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇంకో ఛానల్ గురించి మాట్లాడుతుంటే చాలామంది విషయాల్లో బయటికి మీకేం సంబంధం అని చెప్పి మీరు మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారని కామెంట్లు పెడతారు. ఏం సంబంధం అని కాదు, వాళ్ళని చూసి అనవసరంగా నేర్చుకోమాకండి. వాళ్ళని చూసి మీరు అనవసరంగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళమాకండి. వాళ్ళని చూసి మీరు గట్లెక్కిచ్చి మల్లెపూలు కోయించడాలు, లేకపోతే మొగుడిని చీర కుచ్చుళ్ళు పట్టుకోమని వీడియోలు తీసుకోవడాలు ఇలాంటివి చేయకండి. ఎవరు ఏ పనులు చేయాలో అవి రహస్యంగా చేసుకునే పనులను కూడా మీరు వీడియో రూపంలో పెట్టి ఇబ్బంది పడద్దు. మీరు కాఫీ కలుపుతున్నది, తిరగమూతేసినది, వంటల ఛానల్ అయితే ఎలాగో చూపించాలి. అందరూ వెళ్ళిపోయారు, బోర్ కొట్టింది అన్నది ఛానల్లో పెట్టి 40-50 వేలు మంది చూస్తుంటే నాకు బాధ కలుగుతుంది. కష్టపడ్డ వాళ్ళకి ఫలితం ఉండదే. రోజు ఇంకేముంది వంటింట్లో పెట్టేసి పనమ్మాయి బట్టలు తెచ్చావా తేలేదా, నువ్వు ఇంకా బట్టలు అలాగే ఎట్టు పెట్టావా, వర్షం పడుతుంది చూడు, ఇదే కనుక పెడితే మన ఛానల్కి కూడా రోజు 70,000 మంది చూస్తారు కదా అనిపిస్తుంది. కానీ మనం చేయలేము అవన్నీ. ఎందుకంటే మనకి అట్లాంటివి చేయడం కూడా రాదు. అదంతా టాలెంట్ ఉన్నవాళ్ళు, అలా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేయగలుగుతారు. ఈ చిన్న ఛానల్స్ ఉన్నవాళ్ళు ఏం చేయగలుగుతారని చెప్పండి. గృహప్రవేశం అన్నప్పుడు చాలా నియమాలతో సంబంధించి పూజారి కూడా లేకుండా ఇంటికి గృహప్రవేశం అనేది అసలు జరగదు. గుమ్మడికాయ కొట్టాలి, పూజారి రావాలి, చక్కగా ఆయన పంతులు లేకుండా గృహప్రవేశం, అది కూడా చక్కగా అలెక్సానో దేన్నో పెట్టేసుకుని లాగించేశారు. అక్కడ ఆయన కూర్చుంటే ఏముంది, దాంట్లో ఉంటాయండి. మీరందరూ గృహప్రవేశాలు ఆ మాత్రం చేసుకోకండి. కంపల్సరీ పూజారి ఉండాలి, వాస్తు పూజ చేయించాలి, అన్నీ గణపతి హోమం చేయించాలి. ఒక్క గదికి షడ్డి వేసినా సరే మీకు వాస్తు పూజ చేయించుకోకుండా మీరు ఎవరు లోపలికి వెళ్ళమాకండి. ఓకేనా? చిన్నదే వీడియో, కానీ ఇన్ని చీరలు ఇన్ని నగలు కొనుక్కుని ఒక మగాయన్ని పెద్ద ఆయన్ని ఇబ్బంది పెడితే బాధ అనిపించింది.